ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కార్తీక పురాణము 17వ అధ్యాయము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో కార్తీక దామోదరాయ. అంగీరస మహర్షిచే ధనలోభునికి తత్వోపదేశం. ధనలోభుడు అడిగిన సందేహాలను తీర్చాల్సిందిగా మునులంతా కలిసి జ్ఞానవృద్ధుడైన అంగీరసుడిని అభ్యర్థించారు. అందుకు అంగీరసుడు చిరునవ్వు నవ్వుతూ, మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభ, మీకు కలిగిన సందేహాలను తప్పక తీరుస్తాను, వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. అసలు జీవుడంటే ఎవరో కాదు, నీవే. ఇక నేను ఎవ్వడిని అని నీవు ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం నేను. ఆ నేనే బ్రహ్మము. ఇందులో అణువంతైనా సందేహం లేదు. కాబట్టి దేహాన్ని విడిచి శాశ్వతమైన ఆత్మను గురించి ఆలోచించటం మొదలుపెట్టు. ఇంకా నీకు అర్థమయ్యేలా చెబుతున్నాను, విను. కర్మ వల్లనే ఆత్మకు దేహం లభిస్తుంది. శరీరం లభించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయటానికి శరీరమే కారణమవుతుంది. ఈ విషయం నేను చెప్పటం లేదు. స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వలన కర్మ సంబంధం కలుగుతుందని పూర్వం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడు. దాన్నే మీకు ఇప్పుడు నేను వివరిస్తున్నాను అని అంగీరసుడు అనగానే అందుకు ధనలోభుడు, స్వామి, ఇప్పటి వరకు నా మందబుద్ధికి మీరు చెప్పినది ఏదీ తలకెక్కలేదు. మరి అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ అంటారు కదా, అంటే దాని అర్థమేమిటి? ఇది మనకు ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది? నా యందు దయతో ఈ విషయాన్ని సహేతుకంగా వివరించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు అంగీరసుడు ధనలోభుణ్ణి చూచి, నాయనా ధనలోభ, ఇప్పుడు నీవు అడిగిన సందేహమే కైలాసంలో పార్వతీదేవి శంకరుణ్ణి అడిగింది. అప్పుడు ఆ భవుడు భవానీకి ఇలా తెలియజేశాడు. ఆ విషయాన్నే నీకిప్పుడు చెబుతాను. దేహమనేది కేవలం అంతఃకరణకు సాక్షి. దీనికి చైతన్యాన్ని కలిగించేది ఆనందరూపిణి, సత్యస్వరూపిణి అయినది ఆత్మ. ఇలాంటి ముఖ్యమైన ఆత్మను నీవెందుకు గ్రహించలేకపోతున్నావు? సచ్చిదానంద స్వరూపానికి, బుద్ధికి సాక్షి అయినదే ఆత్మని తెలుసుకో. ముందుగా దేహమే నేను అనే భ్రాంతి విడిచిపెట్టి నిత్యమై సత్యమై వెలుగొందే ఆత్మను గురించి ఆలోచించటం ప్రారంభించు. దేహం కుండ ఆకారంలో ఉండే పిండం లాంటిది. కాబట్టి ఇదెప్పుడూ ఆత్మ కాదనే సత్యాన్ని గ్రహించు. ఈ దేహం పంచమహాభూతాల సహాయంతో పుట్టింది. కాబట్టి దీనికి అన్నీ మమకారాది వికారాలన్నీ ఉంటాయి. ఆత్మకు ఇవేవీ ఉండవు. అలాగే ఇంద్రియాలు కూడా ఆత్మ కావు. ఇంకా మనసు, బుద్ధి కూడా ఆత్మ అనిపించుకోవు. దేహం, ఇంద్రియాలు మొత్తం ఎవరి దయాలబ్ధి వల్లనైతే ప్రకాశిస్తూ పనిచేస్తున్నాయో అదే ఆత్మ. ఆ ఆత్మే నేను అని తెలుసుకో. బాహ్యంలో కాకుండా అంతరంగంలో ఉండి ఇంద్రియాలతో తెలుసుకోగలిగే దాన్నే ప్రత్యక్ అంటారు. ఇనుము సూదంటు రాయిని అతుక్కున్నట్టు దీపం గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును కూడా ప్రకాశింపజేస్తున్న విధంగానే ఆత్మ కూడా తానే విధమైన వికారాలకు లోను కాకుండా బుద్ధ్యాదులను చెలింపజేస్తుందో అదే నేను, అంటే బ్రహ్మ అని గ్రహించు. ఎవరి స్పర్శమాత్రంతో ఎటువంటి జడ పదార్థాన్నైనా దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము చైతన్యం కలిగి ప్రకాశిస్తాయో ఆ బ్రహ్మను నేనేనని తెలుసుకో. ఎవరి వికారాలు లేకుండా కేవలము జరుగుతున్న వాటికి సాక్షిభూతంగా నిలుస్తాడో, జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యావస్థల ఆద్యంతాలకు సైతం
ఆ సాక్షిగా నిలబడతాడో అతడే బ్రహ్మాని గ్రహించు. కుండను ప్రకాశింపజేసే దీపం ఆ కుండకు చెందింది కాదు. ఆ విధంగానే దేహాదులన్నింటినీ ప్రకాశింపజేసేది కూడా నేను అనే ఆత్మగా తెలుసుకో. ఈ సత్యం ఎప్పుడైతే నీకు అవగతమవుతుందో అప్పుడు భార్యాపుత్రులకై మమకార వ్యామోహాలు ఉండవు. అయితే ఆత్మ పరమాత్మ స్వరూపం కావటంతో భార్యా పిల్లలంటే ప్రేమాదులు జనిస్తున్నాయి. అలాంటి వాడే నేను అనే బ్రహ్మ పరమాత్మ. ఇది అర్థం చేసుకోవటానికి పరిపూర్ణ జ్ఞానం కావాలి. దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, అహంకారాల కంటే వేరైన వాడు అంటే జన్మించటం, పెరగటం, ఉండటం, క్షీణించటం, వార్ధక్యం, మరణించటం వంటి వికారాలకు లోను కాని వాడెవరో అతడే బ్రహ్మ. ఈ 6 భాగాలు కేవలం శరీరానికే తప్ప ఆత్మకుండవు. తత్వమసి లాంటి మహావాక్యాల్లోని త్వం అనే పదార్థాన్ని ఇదే రీతిలో అన్వయించుకొని అర్థం చేసుకోవాలి. అసలు త్వం శబ్దానికి బ్రహ్మణ్యం, ప్రపంచం అని అర్థము. వ్యావృత్తి, వ్యాపించడం అంటే ఇది కాదు అని వ్యతిరేకించడం అంటే బ్రహ్మం కానిదని చెప్పడం అన్నమాట. అలాగే దేహేంద్రియాలను వ్యతిరేకిస్తూ ఇవి కాక మిగిలిందే బ్రహ్మమనే భావంతో ఉండటం కూడా ఇది సరైంది కాదు. అలాగే వాస్తవానికి జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలిగి ఉంది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం ఉందని రుజువైందో అదే నేను అంటే బ్రహ్మ. దీన్ని బట్టి నేనన్నా బ్రహ్మమన్నా ఒక్కటే. అలాగే వేదం ఎవరికి కర్మఫలత్వం, జీవకారణ కర్తృత్వం ఉందని చెప్పిందో అదే బ్రహ్మ. ఈ ప్రకారం తత్, త్వం అనే పదాలు రెండూ ఉన్నాయన్నమాట. తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే జీవుడుగా గ్రహించాలి. దీన్ని బట్టి నీవే బ్రహ్మగా వేదాలు సూచించాయి. అలాగే పరస్పర తాదాత్మ్యత ఎప్పుడు అనుభవంలోకి వస్తుందో అప్పుడే త్వం అనే పదానికి అర్థం తెలుస్తుంది. దీంతోపాటు బ్రహ్మ కాదనే భ్రాంతి కూడా పోతుంది. తదాత్మ్యత అంటే ఇదేనన్న సత్యం కూడా అవగతమవుతుంది. తత్వమసిలోని తత్, త్వం, అసి వాక్యాలకు కూడా తాదాత్మ్యత అనే అర్థమనే చెప్పుకోవాలి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, రెండూ కలిస్తే అసి అవుతాయి. ఇలా చూసుకున్నా నేను అంటే బ్రహ్మమనే తెలుస్తుంది అని కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా తెలుసుకోగలవు? అలానే ఒక దేహాంతర్యామిని చూడగానే అది జీవాత్మే, పరమాత్మని తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే వేదం, గురు సహాయంతో తాదాత్మ్యబోధ సిద్ధిస్తుందో అప్పుడు సంసారంపై వ్యామోహం నశిస్తుంది. అయితే కొంతకాలం ప్రారంధ కర్మ అనుభవించి ఈ కర్మ ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు పునరావృత్తరహిత మోక్షపదాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఇదంతా కలగాలంటే ముందు చిత్తశుద్ధితో కర్మ చెయ్యాలి. ఈ కర్మ ఎలా చెయ్యాలో గురువు ద్వారా తెలుసుకోవాలి. తద్వారా వచ్చిన ఫలితాన్ని మాత్రం పరమేశ్వరునికే అర్పించాలి. అలా వచ్చిన పుణ్యం వల్ల పుణ్యజీవిగా జన్మించి జ్ఞానవంతుడిగా జీవించి అంత్యంలో మోక్షాన్ని పొందుతాడు అని అంగీరసుడు ధనలోభునికి జ్ఞానతత్వ బోధ చేశాడు. ఇది స్కాంధ పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం 17వ సమాప్తః. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.